వీడియోలో బ్రేకింగ్ న్యూస్ చూసిన వికారాబాద్ లో 10వ తరగతి పరీక్ష లీక్ పై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పేపర్ను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన టీచర్ వందేప్పను అదుపులోకి తీసుకున్నారు. వందేప్ప ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పరీక్షకు ముందు పేపర్ లీక్ ఎవరికైనా ఇచ్చారా అనే దానిపై విచారణ చేస్తున్నారు. ఈ లీకేజ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ముగ్గురు ప్రభుత్వ సిబ్బందిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. వెంటనే విచారణకు ఆదేశించింది. పరీక్ష కేంద్రాలు సెల్ ఫోన్లు అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజీపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఉదయం 9:30 10th పరీక్ష మొదలు కాగా 9:37 పేపర్ వాట్సాప్లో ప్రత్యక్షమైంది. తాండూరు స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ ఇన్సులేటర్ ఒప్పందప్ప మరొక ఉద్యోగిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతుండగా మరోవైపు పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే 10వ తరగతి పేపర్ లీకేజ్ కావడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.